హాయ్ హలో బ్రదర్, ఎలా ఉన్నారు అందరూ? కువైట్ ఇళ్లలో పనిచేసేటటువంటి డ్రైవర్స్, అదేవిధంగా బయట పనిచేసేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. ఈ వీడియోలో ముఖ్యంగా మీకు 2 విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. రీసెంట్గా కువైట్కి సంబంధించినటువంటి వెదర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక చిన్నపాటి అనౌన్స్ అయితే చేశారు. ఆ అనౌన్స్ చెప్పే ముందు వచ్చేసి మీలో ఎవరైనా సరే కువైట్లో పనిచేసేటటువంటి వాళ్ళు వర్షం వచ్చేటటువంటి సమయంలో, అదేవిధంగా పొగమంచు వచ్చేటటువంటి సమయంలో బయటికి అయితే వెళ్ళేటప్పుడు వచ్చేసి వెదర్ చూసి చాలా ఎంజాయ్ అయితే చేస్తూ ఉంటారు కదా. కాకపోతే మీలో ఎవరైనా సరే కువైట్ పూర్తిగా అంటే వర్షం వచ్చేటటువంటి సమయంలో, పొగమంచు సమయంలో ఎలా ఉంటుందో అన్నది ఎవరైనా చూసారా? రీసెంట్గా కువైట్కి సంబంధించినటువంటి వెదర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక చిన్నపాటి సూచన అయితే చేశారు. ఈ రోజు రేపు అంటే బుధవారం నుంచి గురువారం వరకు పొగమంచు, అదేవిధంగా ఒక మోస్తారు వర్షం కురిసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా సరే బయటికి వెళ్ళినటువంటి క్రమంలో ఖచ్చితంగా 60 నుంచి 80 కిలోమీటర్ల వేగాన్ని మాత్రమే కారు డ్రైవ్ చేయండి. అదేవిధంగా 100 నుంచి 120, 140 వంటి స్పీడ్ అయితే తోలినట్లయితే కనుక, ఒకవేళ అలా నిర్లక్ష్యంగా తోలి ఇతరులకు గన హాని కల్పించినట్లయితే కనుక వారి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి ఒక చిన్నపాటి హెచ్చరిక అయితే చేశారు. మీరు ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా ఈరోజు రేపు 6 గంటల నుంచి ఉదయం వరకు మీ దగ్గర ఒకవేళ చిన్న చిన్న పిల్లలు కనుక ఉన్నట్లయితే కనుక 6 సంవత్సరాలు 7 సంవత్సరాల వంటి పిల్లలను అయితే దయచేసి తీసుకెళ్ళకండి. మీరు మాత్రమే బయటికి అయితే వెళ్ళండి. ఇక ఈ వీడియో ఒకసారి అయితే చూడండి. వీడియో వచ్చేసి కువైట్ యొక్క వెబ్సైట్ నుంచి నేనైతే డౌన్లోడ్ అయితే చేశాను. బయట నుంచి చూస్తూ ఉంటే కనుక చాలా హాయిగా ఉంది కదా, చుట్టూ పొగమంచు, అదే విధంగా వర్షము. నేను కూడా ఫస్ట్ టైం అయితే కువైట్ యొక్క వ్యూను కూడా ఇక్కడైతే నేను కూడా చూస్తూ ఉన్నాను. మీరు కూడా ఎప్పుడైనా కానీ ఇటువంటి వ్యూను కనుక చూస్తుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సరే, ఇక రెండో విషయం ఏంటంటే కనుక ఇళ్లలో పనిచేసేటటువంటి డ్రైవర్స్ మీలో కూడా ఎవరైనా సరే మీ ఇంట్లో పనిచేస్తున్నటువంటి లేడీస్కి 100 దినార్లు 200 దినార్లు వాళ్ళకి ఏదో ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఎటువంటి పరిస్థితుల్లో మీ అకౌంట్ మీద డబ్బులు అయితే పంపకండి. ఒకవేళ అలా పంపించారనుకోండి, ఎప్పుడైతే మీరు సాపర్ వెళ్తారో, ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి మీ జీతం 100 దినార్లే పెట్టుకుంటే సంవత్సరానికి వచ్చేసి 1200 దినార్లు, 2 సంవత్సరాలకు వచ్చేసి 2400 దినార్లు మాత్రమే మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మరొక 100 దినార్లు మీరు యాడ్ చేసుకుంటే కనుక అది ఎంత అయిపోతుంది? దాదాపుగా 5000 చిల్లర్లు అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే మీరు సాపర్ వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తారో అక్కడ మిమ్మల్ని ఖచ్చితంగా పట్టుకుంటారు. మీరు సమాధానం అయితే చెప్పాల్సి అయితే ఉంటుంది ఇక్కడ. అందుకనే ఇలా పక్కన వాళ్ళ డబ్బులు పంపించేటటువంటి రిస్క్ అయితే పెట్టుకోకండి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా మన కువైట్ కానీ, ఖతర్ కానీ వివిధ దేశాల్లో చూసుకున్నట్లయితే కన్నా తలబాత్ అన్నది ప్రతి ఒక్కరికి అయితే తెలుసు కదా. మన తెలుగు వాళ్ళు కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చేసి తలబాతులు అయితే పని అయితే చేస్తూ ఉన్నారు కదా. రీసెంట్గా కువైట్లో ఉన్నటువంటి అల్ అబ్దుల్లా ప్రాంతం ప్రతి ఒక్కరికైతే తెలిసే ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి కువైట్కి చెందినటువంటి 3 వ్యక్తులు ఏం చేశారో తెలుసా? ఏకంగా తలబాత్లో పనిచేస్తున్నటువంటి 3 మీద అల్ అబ్దుల్లా ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదు చేశారు. కొంతమంది రీసెంట్గా ఆర్డర్స్ తీసుకుని వెళ్ళేటప్పుడు వచ్చేసి ఎక్కువగా టర్నింగ్స్ తీసుకుంటూ ఉంటారు, అదేవిధంగా స్పీడ్ వెళ్తూ ఉంటారు కదా. అటువంటి క్రమంలో ఏదైనా చిన్నపాటి అనుమానం వచ్చినప్పుడు, అంటే ఫుడ్ ఏమైనా ఒలిగిందా లేదంటే కన్నా పెప్సీ వంటివి కింద ఏమైనా పడ్డాయని చెప్పేసి కొంతమంది చెక్ అయితే చేస్తూ ఉన్నారు, బ్యాగును కిందికి దింపి. అటువంటి క్రమంలో కొంతమంది అల్లరి చేష్టలు చేసేటటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ అయితే చేస్తున్నారు. చూడండి, తలబాతులో పనిచేసేటటువంటి వాళ్ళు ఫుడ్ని, అదేవిధంగా పెప్సీ వంటి వాటిని తాగుతూ ఉన్నారు, తింటూ ఉన్నారు, గలీజ్ చేస్తూ ఉన్నారని చెప్పేసి పోస్ట్ అయితే చేస్తున్నారు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ వీడియో తీస్తూ ఉన్నారా, లేదంటే కానీ మీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా లేదనేది కంపల్సరిగా చెక్ చేసుకొని మాత్రమే మీ బ్యాగులో ఉన్నటువంటి ఫుడ్ని అయితే చెక్ చేయండి. ఎవరైనా సరే కాస్త ఎప్పుడైతే మీరు ఆర్డర్ తీసుకొని వెళ్తారో అటువంటి సమయంలో మీ ఆర్డర్ మీద ఉన్నటువంటి ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో వాళ్ళు ఎత్తి ఎవరినైనా కానీ ఇంట్లో పనిచేసేటటువంటి వారిని పంపించేటంత వరకు కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి.